ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నదుల్లో కలుషితం లేని నీటిని ప్రజలు తాగాలని, ఆరోగ్యంగా ఉండాలని, పుష్కరాలు ఇలాంటి వాటిల్లో స్నానాలు చేసినా రోగాలు రాకూడదని, శరీరం పరిశుభ్రంగా ఉండాలంటే పరిశుభ్రమైన నీరు ఉండాలని, పర్యావరణం బాగున్నప్పుడే ప్రతిదీ మంచిగా ఉంటుందని, మనుషులు కూడా బాగుంటారని చెప్పేసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. ఆయన కోరిక బాగుంది, నిజం. ఆయన పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో సముద్ర జలమంతా కలుషితమైపోతోంది, చేపలు చచ్చిపోతున్నాయి, మా జీవనాధారము ఏవైతే చేపలో ఆ చేపలు పట్టుకొని మేము బతుకుతున్నామో ఆ చేపలే చచ్చిపోతున్నాయి ఈ కలుషితానికి, కాబట్టి కలుషితాన్ని అరికట్టండి అని చెప్పేసి దాదాపు 3 నెలల పాటు అక్కడున్న మత్స్యకారులంతా రోడ్ల మీదకెక్కి ధర్నాలు చేసి సందర్భాలు అందరం చూసాం. దాని మీద ఒక ప్రత్యేక ప్రణాళికను నేను తయారు చేస్తున్నాను, కలుషితం లేని నీటిని మీకు ఇస్తాను, చేపల పెంపకాన్ని బ్రహ్మాండం చేస్తానని చెప్పేసి ఆ రోజు ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నట్టుగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ రోజుకు ఆ చేపలు చచ్చిపోతూనే ఉన్నాయి, ఆ కాలుష్య జలాలు వస్తూనే ఉన్నాయి, ఉప్పాడ సముద్ర ప్రాంతం అంతా కలుషితంతో నిండిపోతూనే ఉంది. అది పరిష్కారం కాలేదు. ఇప్పుడు గోదావరి జలాలు పూర్తి స్థాయిలో కలుషితమైపోతున్నాయి. పరిశ్రమలకు సంబంధించినటువంటి పెద్ద కాలువ తవ్వి నేరుగా తీసుకొచ్చి గోదావరిలో కలుపుతున్నారు. రేపు రాబోయే పుష్కరాలలో ప్రజలు ఒక మంచి గోదావరి నీటిలో స్నానం చేయాలని చెప్పేసి కోరుకుంటారు. ఈ వ్యర్థాలను తీసుకొచ్చి వాళ్ళ నెత్తిన పోతే పరిస్థితి ఏంది? ఎట్టి పరిస్థితుల్లోని జరగడానికి వీల్లేదు. ఈ చుట్టుపక్కల పరిశ్రమలు ఎన్నున్నాయో వీటన్నిటికీ నోటీసులు ఇచ్చేసేసి ఆ వ్యర్థ జలాలను లేదా ఆ వ్యర్థాలను ఎక్కడైతే వాళ్ళ పరిశ్రమ ఉందో పరిశ్రమ చుట్టుపక్కలనే పెద్ద కాలువలు, గోతులు ఇట్లాంటి ఒకటి తీసి ఇంకుడు గుంటల్లాగా చేసేసైనా కూడాను ఎట్టి పరిస్థితుల్లో ఆ నీటిని బయటికి రాకుండా భూమిలోకి పంపించాలి. ఇది చేయాల్సిందే. మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి పర్యావరణ మండలిని హూంకరించారు పవన్ కళ్యాణ్ గారు. ఆ మేరకు వాళ్ళు కొంచెము ఇప్పుడు భయపడ్డట్టుంది. మరి 265 పరిశ్రమలకు నోటీసులు ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇంకా ఇవ్వలేదు, ఇవ్వడానికి రెడీ అయ్యారు. అవి ఎప్పటికి ఇస్తారో, ఎప్పటికైపోతుందో, ఈ కలుషిత జలం ఆగుతుందో ఆగలేదో. అయితే పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల పాటు ఆ గోదావరి ప్రాంతం అంతా తిరిగి ఆ కాలువలను పరిశీలించి ఆ కలుషిత జలము వస్తున్న ప్రత్యేక కాలువను ప్రత్యేకంగా పరిశీలించి దాని చుట్టూ తిరిగాడు. మరి ఆ గోదావరి నీటిలో కలిసే ఆ కలుషిత జలం ఆగుతుందో లేదో, ఎప్పుడు ఆగుతుందో, ఆ చెత్త చూస్తే దాంట్లో పేరుకుపోయిన ఆ ప్లాస్టిక్ చెత్త ఎంత చూస్తే అసలు ఇది కాలవేనా ఏంటి పరిస్థితి అనేది కూడా ఎవరికైనా అనిపిస్తుంది. మరి దాన్ని ఎప్పుడు ఆపుతాడో చెప్పలేము. కానీ పర్యావరణవేత్తలు చెప్తున్నది ఒక్కటే, ఆంధ్రప్రదేశ్లో సముద్ర జలంతో పాటు నదీ జలాలు కూడా దాదాపు కలుషితమైపోయినాయి. ఈ కలుషితం వల్ల అలా పర్యావరణానికి తీవ్రస్థాయి ముప్పు ఏర్పడుతుంది. ఈ రాష్ట్రంలో ఇంత విపరీతమైన వేడిగాలులు అంటే విపత్తులు, అంటే వేసవిలో సాధారణ ఉష్ణోగ్రతలను మించి 50 డిగ్రీల మించి ఉష్ణోగ్రతలు వస్తున్నాయంటే ఒళ్ళు మండిపోతుంది. 45 డిగ్రీలు దాటితేనే బయటికి పోయి ఇంటికి వచ్చేసరికి ఒళ్ళంతా ఒట్టిపోయినట్టు అయిపోయి గందరగోళం అయిపోతుంది. మనిషి బతుకు అంటే ఆ జీవనం చాలా దుర్భరమైన పరిస్థితుల్లో గడపాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఉండాల్సిన స్థాయిలో 33% అడవులు లేవు. అడవులు అన్నీ పేరుకు ఊరికి అడవి ఉన్నా కూడాను అడవుల్లో ఉండేటువంటి చెట్లు, రకరకాల జీవరాశులు ఇవన్నీ కూడా సర్వనాశనమైపోయినాయి అని చెప్పేసి పర్యావరణ వార్తలు నెత్తి నోరు బాదుకుంటున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి కె బాబురావు అనే ప్రపంచ పర్యావరణవేత్త ఆయన మాటల్లో వినాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సముద్రము పూర్తి స్థాయిలో కలుషితమైపోయింది. ఇంకొంతకాలం పోతే సముద్ర తీర ప్రాంతంలో అసలు జీవరాశులే ఉండకపోవచ్చు. మనుషులు అక్కడ కనీసం చెట్లు అంటే ఆక్సిజన్ లేని పరిస్థితులను ఎదుర్కొనవచ్చు అని ఆయన హెచ్చరిస్తున్నా కూడా జరుగుతున్న పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. పరిశ్రమలు పైగా ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు బ్రహ్మాండంగా అనుమతులు ఇస్తూ ఉంది. ఇక ఇప్పుడు ఉన్నవే కాకుండా కొత్త పరిశ్రమలు వస్తే ఇంకా దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయనే ఒక విమర్శ పర్యావరణవేత్తల్లో ఉంది. అట్లాగనే అసలు తుంగభద్ర నదిలో ఇప్పుడు ఎవరైతే పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఉన్నాడో ఆయనది ఒక ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ ఉంది. ఆ పరిశ్రమ నీళ్ళే తుంగభద్రలో అంటే ఆ కలుషిత జలాలు తుంగభద్రలో కలిసి తుంగభద్ర నీళ్ళంతా గందరగోళం అయిపోతూ ఉన్నాయి. దాని గురించి మాట్లాడని ఒక పారిశ్రామిక మంత్రి
తర్వాత ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఈ గోదావరి జలాలు అంటే జనమంతా రేపు వస్తున్నారు కాబట్టి ఆ జనాలు స్నానం చేయాలి కాబట్టి వాళ్ళను సంతృప్తిపరచడం కోసం ప్రభుత్వం చాలా కొత్తగా వినూత్నంగా ఏదేదో చేస్తుందని చెప్పడం కోసము పర్యావరణ మండలి నుంచి ఒక 100 కోట్లు మేము కేటాయించాం, ఇంకా కావాలంటే స్వచ్ఛాంధ్ర నుంచి కేటాయిస్తాం, ఎంత డబ్బులైనా పర్వాలేదు ఇది బాగు చేయాలని చెప్పేసి అంటే ఒక పక్కన పరిశ్రమల మంత్రి తుంగభద్రలోకి కాలుష్య జలాలను వదులుతుంటే ఇక్కడ రకరకాల వాళ్ళు వదలటంలో ఇక దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కేవలము ప్రజలకు మేము ఎంతో గొప్పగా చేస్తున్నాము, మాకు పారిశ్రామిక రంగం పెద్దగా సహకరించడం లేదు, దాన్ని కట్టడి చేయడానికి ఎన్ని చర్యలు తీసుకుంటామో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పడం కోసం జరుగుతున్న ప్రయత్నం తప్ప ఇది పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా కలుషితం లేని జలం గోదావరి సముద్రంలో కలిసే దగ్గర కానీ పైనుంచి వచ్చే దగ్గర కానీ ప్రజలంతా స్నానం చేయడానికి ఆహ్లాదమైన వాతావరణం కల్పించే పరిస్థితులు ఉండవేమో అనే అనుమానము భయము ప్రజల్లో ఉంది. దాన్ని పోగొట్టాల్సినటువంటి బాధ్యత ఉప ముఖ్యమంత్రి పైన ఉంది. ఆయన ఎంతవరకు పోగొడతాడో చూద్దాం.